రవాణా జిల్లా అధికారినిగా నేను వరంగల్ జిల్లాకి పోస్ట్ చేశారు. ఇక్కడ నేను గమనించిన విషయాలను అతివేగంతో రాంగ్ రూట్స్లో ప్రజలు అవగాహన లేకనో మరి లేకపోతే మాకేమీ కాదు అన్న ఒక నిర్భయము, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటో రాంగ్ రూట్లలో తిరుగుతున్నారు. అది ప్రాణానికి ప్రమాదము. అతివేగం అనేది అంతిమ యాత్రకి దారితీస్తుంది. శాశ్వతంగా జీవితం కుంటుపడడానికి, అవయవాలు కోల్పోవడానికి కారణాలు అవుతాయి. కాబట్టి చట్టాలకి లోబడి చట్టాలను పాటిస్తూ వేగాన్ని అదుపులో ఉంచుకొని రోడ్డు మీద ఉన్న సిగ్నల్స్ని గ్రహిస్తూ ఫాలో అయితే సురక్షితంగా గమ్యాలకు చేరుతారు. కాబట్టి ప్రాణము కాలము తిరిగి రాంది, అన్నిటికన్నా ఎంతో విలువైంది. ప్రపంచంలో అనేక సరుకుల దుకాణాలు ఉన్నాయి, కానీ మానవ అవయవ దుకాణాలు ఇంతవరకు ఎక్కడ తెరవలేదు. కాబట్టి తిరిగి రాని వాటిని, కొనలేని వాటిని మన నిర్లక్ష్యంతో, అతివేగంతో ప్రాణాల మీదకి తెచ్చుకొని వారి జీవితాన్ని ముగించడమే కాకుండా కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్న యవనస్తుల భవిష్యత్తును చీకటి చేస్తూ ఉంటారు. కాబట్టి రోడ్డు భద్రత, రోడ్డు వాహనాలకు సంబంధించిన చట్టాలన్నీ మన రక్షణ కోసం, మన భద్రత కోసం ఉన్నాయి. కాబట్టి వాటికి లోబడి నిబంధనల్ని పాటిస్తూ క్షేమంగా వారి గమ్యాలకు చేరాలని మరొకసారి వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా చాలా వరకు వాహనాలు రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా, సకాలంలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్నారు. ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్లోకి వచ్చి చెకింగ్ జరుగుతుందో వాహనాలు జప్తు చేయబడతాయి. కాబట్టి వీలైనంత వెంటనే ఇంతవరకు పన్నులు చెల్లించని వాళ్ళు త్వరగా పన్నులు చెల్లించాలి. అనవసరంగా కేసులు బుక్ అయిన తర్వాత మీరు ఇబ్బంది పడి అనవసరంగా మీరు సమయాన్ని, పెనాల్టీని కట్టుకునే పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నాను. టూ వీలర్ మీద ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఫోర్ వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇదే మీకు రక్షణ కూడా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అతివేగాన్ని ముందు మానుకోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడు, ఓ బైక్ మీద 3, 4 ఎక్కడం కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని కూడా మీరు మానేయాలి. ఈ అలవాట్లు మీ ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి చట్టాలకి లోబడి మనం ఉన్నంత కాలము సురక్షితంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాం. గంధం లక్ష్మి మేడం. అంచెలంచెలుగా ప్రతి కేటగిరీకి చెందిన వాహనాల మీద నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళని పిలిపించే అసోసియేషన్స్ ద్వారా మాట్లాడడం అన్నీ జరుగుతాయి. త్వరలోనే నేను మొన్ననే ఛార్జ్ తీసుకున్నా కాబట్టి ప్రతిదాని మీద దృష్టి సారిస్తాం. అధిక బరువుతో తిరిగే వాహనాలని ఖచ్చితంగా మేము వాటి మీద కూడా దృష్టి సారిస్తాం. ఆల్రెడీ ఇన్స్పెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కేసులు బుక్ చేసిన తర్వాత మీరు ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకురాకండి. పరిమితికి మించి ఏది ఓవర్లోడ్ వెళ్ళినా కూడా సీజ్ చేయడం జరుగుతుంది.